ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి మీ సహకారం కావాలని ట్వీట్ చేశారు ఆయన. ఇవాళ విద్యుత్పై సమీక్షిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా ఆమోదించొద్దని ఈ సమావేశానికి ప్రభాకర్ ను పిలవాలన్నారు సీఎం. రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామమైన అక్కంపేట గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా ప్రకటిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంత్రిగా అవకాశం రావడం సంతోషమన్నారు కొండా సురేఖ. 6 గ్యారెంటీలు నెరవేరుస్తామన్నారు. గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలుపై అధికారులతో చర్చిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అమలు చేస్తామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచుతామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొత్త కేబినెట్ తొలి సమావేశం నిర్వహించింది. 11 మంది మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే మంత్రులకు ఎలాంటి శాఖలను సీఎం రేవంత్ కేటాయించలేదు. సీఎం ఢిల్లీ పర్యటన తర్వాతే శాఖల కేటాయింపుపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా సచివాలయానికి వచ్చిన రేవంత్ కు ఘన స్వాగతం లభించింది. ఆయన తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణలో ప్రజాపాలన వచ్చిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రజలు కోరుకున్న తెలంగాణ నిర్మాణం కాబోతోందన్నారు. ఇవాటి నుంచి ప్రజా దర్బార్ ఉంటుందన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తమ ప్రభుత్వ ప్రజారంజకంగా పాలన ఉంటుందన్నారు. తెలంగాణ సమాజం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు మంత్రి భట్టి విక్రమార్క. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం ఉందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఏ బాధ్యత ఇచ్చినా సమర్థవంతంగా పనిచేస్తానని భరోసా ఇచ్చారు ఆయన. అన్ని సవాళ్లను అధిగమించి ప్రజలకు మంచి పాలన అందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. ఇక తనకు ఏ శాఖిచ్చారో ఇంకా తెలియదన్నారు. తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు సీఎం జగన్. తెలుగు రాష్ట్రాల మధ్య సోదర భావం, సహకారం ఉండాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ తో తనకు వ్యక్తిగత స్నేహం ఉందని చెప్పారు ఆయన. తెలంగాణలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం 2 తెలుగు రాష్ట్రాల మధ్య సామరస్య వాతావరణం ఉండేలా చూడాలని ఏపీ సిపిఐ కార్యదర్శి రామకృష్ణ కోరారు. తెలంగాణలో తాము పాలకులం కాదని సేవకులమన్నారు సీఎం రేవంత్. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు స్వేచ్ఛ ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రగతి భవన్ పేరు జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా ఉంటుందన్నారు సీఎం రేవంత్. ప్రజలు ఎప్పుడైనా రావచ్చన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారెంటీల ఫైల్ పై తొలి సంతకం చేశారు సీఎం రేవంత్. దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగం ఇస్తూ 2వ సంతకం చేశారు. తెలంగాణ ప్రజలనుద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువుదీరిందని, బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయని చెప్పారు ఆయన. సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి సాధ్యమైనంత మద్దతుంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ప్రభుత్వ అధినేతగా ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఆయన సూచించారు. కొత్త ప్రభుత్వానికి విషెస్ చెప్తూ ట్వీట్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. హామీల అమలు దిశగా కొత్త ప్రభుత్వం పనిచేయాలన్నారు. తెలంగాణ అసెంబ్లీ నూతన స్పీకర్ గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. వారణాసిలో ఏపీకి చెందిన 4 ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని చూసేందుకు 4వ రోజు జన ప్రవాహం కొనసాగింది. తాము కేసీఆర్ ను ఇంకా సీఎం గానే భావిస్తున్నట్లు సందర్శకులు చెప్పారు. అధికారం కోసం ఓట్లు అడగనని, కేవలం మార్పు కోసమే ఓట్లు అడుగుతానని పవన్ కళ్యాణ్ చెప్పారు. తాను బీజేపీలో చేరితే కోరుకున్న పదవి వస్తుందని చెప్పారు ఆయన. సెటిలర్స్ తో కేసీఆర్ ను ఓడిస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారని, కానీ గ్రేటర్ లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదన్నారు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రావడం పగటి కల అని, తెలంగాణలో బీజేపీ జనసేన కలిస్తే ఏం జరిగిందో ఏపీలో టీడీపీ జనసేన కలిస్తే అదే జరుగుతుందన్నారు కొడాలి నాని.
జగన్ రాకముందు వచ్చాక జరిగిన మార్పులను ప్రతి ఒక్కరూ గమనించాలని ఎంపీ నందిగం సురేష్ కోరారు. చంద్రబాబు అక్రమాలు ప్రోత్సహించారని మండిపడ్డారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇవాళ సీఎం జగన్ పర్యటిస్తారు. వాకాడు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు సీఎం. స్వర్ణముఖి బ్యారేజ్ ను సందర్శిస్తారు సీఎం జగన్. తుఫాన్ బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం ఏరియల్ సర్వే చేయనున్నారు. ఇవాళ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. వేమూరు, బాపట్ల వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తారు. మిషాంగ్ తుఫాన్ ధాటికి చిలకలూరిపేట నియోజకవర్గంలో దెబ్బతిన్న పంట పొలాలను జనసేన పార్టీ నాయకులతో కలిసి టీడీపీ ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. తుఫాన్ కారణంగా కోస్తాలో నష్టపోయిన రైతులకు 33% ఇన్పుట్ సబ్సిడీ ప్రభుత్వం ఇవ్వనుందని మంత్రి అంబటి చెప్పారు. విజయవాడ కనకదుర్గ గుడి అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. దాదాపు 216 కోట్ల రూపాయలతో ఆలయంలో అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపడుతోంది. నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. గ్రూప్ 2 ఉద్యోగులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 897 పోస్టులకు గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఇందుకోసం ఈ నెల 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మూడో విడతగా కొనసాగుతున్న యాత్రలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు హాజరై సీఎం జగన్ అందిస్తున్న సామాజిక న్యాయాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. చెన్నై, పుదుచ్చేరి టీటీడీ స్థానిక ఆలయాల సలహాల మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం చెన్నై టీ నగర్లోని టీటీడీ ఆలయంలో జరిగింది. విజయవాడలోని ఆంజనేయ నగల షాప్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కేంద్ర బలగాల భద్రత మధ్య తనిఖీలు చేస్తున్నారు అధికారులు. నిజామాబాద్ జిల్లా బోర్గాం స్కూల్లో మధ్యాహ్న భోజనం తిని 20 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. విశాఖ అచ్చియమ్మపేట గంజాయి కేసులో మరో 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో 2 కార్లను కూడా సీజ్ చేశారు. బాపట్ల జిల్లాలో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. భర్తిపూడిలో ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసాన్ని వ్యతిరేకిస్తూ అప్పికట్ల వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాస్తారోకో చేశారు. ఇప్పటికే మిషాంగ్ తుఫాన్ దెబ్బకల్లాడుతున్న ఏపీలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. భారీ వర్షాలకు అనకాపల్లి జిల్లా బంగారమ్మపాలెంలో వరాహ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహానికి మొగలో లంగరు వేసిన తెప్పలు కొట్టుకుపోయాయి. ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధుల ద్వారా వడ్డీ లేని రుణాల కింద ఆటోలను గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ లోని యూనిట్ తరలిస్తున్నారు. పాలీ ప్లాస్టిక్ యూనిట్ తరలింపునకు హైకోర్టు అనుమతిచ్చింది. రామంతపూర్ టీవీ కాలనీలో మద్యం దుకాణాన్ని తొలగించాలని వివిధ కాలనీలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మిషాంగ్ తుఫాన్ నష్టంతో ఖమ్మం జిల్లాలో ఆదిలక్ష్మి అనే మహిళ చనిపోయింది. ఆమెకు 13,000 బాతులు ప్రాణాలు కోల్పోవడంతో 15 లక్షల నష్టం జరిగింది. మిషాంగ్ తుఫాన్ గండం వీడినా ఏపీలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. అల్లూరి జిల్లా ఏజెన్సీలో భారీ వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. గుంటూరులో భారీ వర్షాలతో బీఆర్ స్టేడియంలోకి వర్షపు నీరు చేరడంపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ముస్తఫా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బాపట్ల జిల్లాలో జాతీయ రహదారిపై గ్యాస్ సిలిండర్ల ఆటో తగలబడింది. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని చెప్తున్నారు. ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే రాచమల్లు నిరసనకు దిగారు. సబ్ రిజిస్ట్రార్ మహమ్మద్ రఫీని సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ టాస్క్ ఫోర్స్ అధికారులు షాక్ ఇచ్చారు. జీవన్ మాల్ కు సంబంధించిన 7 కోట్ల రూపాయల బకాయిలు వారంలోగా చెల్లించాలన్నారు. కోనసీమ జిల్లాలో నిర్మించిన ఏటిగట్టు కుంగడంపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. భారీ వర్షాలతో రోడ్డు కుంగిపోవడంపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లిలో దొంగలు రెచ్చిపోయారు. ఓ జ్యువెలరీ షాప్ లో 10 కేజీల వెండి, 16 గ్రాముల బంగారాభరణాలు ఎత్తుకు వెళ్లారు. దేశాన్ని దక్షిణ, ఉత్తర భాగాలుగా విడదీసే విచిత్రమైన ప్రణాళికకు కాంగ్రెస్ తెరతీసిందని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు.
తెలంగాణలో ఐఏఎస్ ఐపీఎస్ లు ఎక్కువ మంది బిహారీలేనని వారి పనితీరు ఎలా ఉందో రేవంత్ తెలుసుకోవాలన్నారు ఎంపీ రవిశంకర్ ప్రసాద్. రేవంత్ పై బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి ఖండించారు. బీజేపీ చెత్త ఆటను చాలా తెలివిగా ఆడుతోందని ఆయన విమర్శించారు. లోక్సభలోని బీజేపీ ఎంపీలు ఇవాళ తప్పనిసరిగా సభా కార్యకలాపాలకు అందుబాటులో ఉండాలని ఆ పార్టీ విప్ జారీ చేసింది. మహువా మొయిత్రీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్సభ ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేసింది. దీనిపై ఇవాళ తీర్మానం తీసుకొచ్చే యోచనలో కేంద్రం ఉంది. 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా ఇంతవరకు సీఎంలను ప్రకటించని బీజేపీ ఇవాళ ఆ రాష్ట్రాలకు పరిశీలకుల్ని పంపుతామని తెలిపింది. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత తొలిసారి బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. ఆ భేటీకొచ్చిన ప్రధాని మోదీకి ఎంపీలు ఘన స్వాగతం పలికారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని ప్రధాని ట్వీట్ చేశారు. అన్ని వర్గాల ప్రజానీకానికి అభివృద్ధి ఫలాలందేలా చర్యలు తీసుకోవడమే తమ విధానమన్నారు. తెలంగాణ బిడ్డ పీవీకి సోనియా చేసిన అవమానాన్ని ఎప్పటికీ క్షమించనంటూ ప్రణబ్ చెప్పినట్లు ఆయన బిడ్డ పుస్తకంలో రాశారు. 2వ త్రైమాసికంలో 7.6% ఆర్థిక వృద్ధిని భారత్ సాధించిందని, ఇది ప్రపంచంలోనే వేగవంతమైన వృద్ధి అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బెంగాల్ ఉత్తర ప్రాంతంలో పర్యటిస్తున్న రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తేయాకు కార్మికురాలి అవతారమెత్తారు. మారుమూల ప్రాంతంలోని కూలీలను అలరించారు. ఆర్టికల్ 370 రద్దు విషయంపై నేషనల్ కాన్ఫరెన్స్ పీడీపీ పార్టీల మధ్య గొడవ నడుస్తోంది. తాము ఈ అంశంపై కోర్టుకు వెళ్లినప్పుడు పీడీపీ స్పందించలేదన్నారు ఒమర్ అబ్దుల్లా. వరదలను నియంత్రించడం కోసం దేశంలోనే తొలి ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ కు 561 కోట్లను మోదీ ఆమోదించారు. ఇక మిషాంగ్ తుఫాన్తో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ కు 493 కోట్లు, తమిళనాడుకు 450 కోట్ల నిధులను విడుదల చేస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. తుఫాను కష్టాల నుంచి జనాన్ని గట్టెక్కిస్తామంటున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. ఇళ్లు ఆస్తులు కోల్పోయిన వారికి సాయం చేస్తామన్నారు. కేరళకు చెందిన కార్డినల్ జార్జ్ ఎలెన్ చెరీ అనే మేజర్ ఆర్చ్ బిషప్ తన విధుల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. బెంగాల్లోని డార్జిలింగ్ లో హిమపాతం కనువిందు చేసింది. సీన్ చూస్తుంటే యూరప్ ని తలపిస్తోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వన్ పన్ను హత్యకు ప్రయత్నం చేసిన కేసులో దర్యాప్తు ఊపందుకుంది. ఈ అంశంపై చర్చించడానికి ఎఫ్బీఐ చీఫ్ క్రిస్టోఫర్ రే వస్తున్నారు. చైనా మాజీ విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్ అనుమానాస్పదంగా చనిపోయారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఒకవైపు, వేధించి చంపారని మరొక వైపు కథనాలు వస్తున్నాయి. అయోధ్యలోని శ్రీరాముడి ఆలయంలో అఖండ జ్యోతి కోసం 600 కిలోల నెయ్యిని తీసుకొచ్చారు. జోధ్పూర్ నుంచి ఈ నెయ్యిని తరలించారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఇప్పటికే ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు కూడా పంపుతున్నారు. తమిళనాడులో భారీ వర్షాలు కురవడంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలు వరదలోనే ఉండడంతో ఈ రోజు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు. ఇవాళ డెహ్రాడూన్ లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. ఈ సమ్మిట్ 2 రోజుల పాటు జరగనుంది. ఇవాళ మిజోరాం సీఎంగా లాల్ దుహోమా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. పంజాబ్ భటిండాలో నర్సింగ్ సిబ్బంది ఆందోళనకు దిగారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలంటూ రోడ్డుపై బైఠాయించారు. నెట్ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరాండోస్ రామ్ చరణ్ తో భేటీ అయ్యారు. భారత్ లో తమ తదుపరి ప్రణాళికల గురించి, వ్యాపార విస్తరణ, సినిమాలు తదితర అంశాలపై చర్చించారు. తుఫాన్ కారణంగా తమిళనాడు ప్రజలను ఆదుకునేందుకు సినీ పరిశ్రమ కదిలింది. తాజాగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా విజయ్ తన అభిమానులకు పిలుపునిచ్చారు. కూతురి డెబ్యూ విషయంలో చాలా ఎక్సైట్ అవుతున్నారు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. ది ఆర్చీస్ అనే వెబ్ సిరీస్ తో గ్లామర్ ఫీల్డ్ కు పరిచయం అవుతున్నారు సుహానా.